హలో గైస్ అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే వివో V40 సిరీస్. ఇందులో అయితే వీళ్ళు రెండు వేరియంట్స్ ని తీసుకొచ్చారు, వివో V40 అండ్ V40 Pro ని తీసుకొచ్చారు. వివో ఇండియాకి వచ్చి 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, మనం అన్బాక్సింగ్ చేసి వివో V40 Pro అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అసలు కాంటెంట్స్ ఏముందనే అన్నీ ఒకసారి చెక్అవుట్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే బాక్స్ లుక్ నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. అండ్ ఓపెన్ చేయగానే మనకి డివైస్ అయితే వస్తుంది, పక్కకు పెట్టేసి ఆ ప్రొటెక్టర్ ఉంటుంది. తర్వాత మనకి క్లియర్ కేస్ వస్తుంది V40 Proలో. అండ్ ఒక డాక్యుమెంట్స్ ఇస్తారు, కొంచెం డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. అండ్ డాక్యుమెంట్స్ తర్వాత మనకైతే వెల్కమ్ లెటర్ ఉంటుంది. అండ్ తర్వాత మనకి 80 వాట్స్ ఛార్జర్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బ్రాండ్స్ ఛార్జర్ ని తీసేస్తున్నారు, వీళ్ళు ప్రొవైడ్ చేయడం బాగా అనిపించింది. Type-C కేబుల్ తో వస్తుంది. సో ఇవి ఈ డివైస్ కాంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే, సో ఫస్ట్ మనం డివైస్ ని చూసేద్దాం. ఇది డివైస్ మన గ్యాంగెస్ బ్లూ అనే కలర్ లో డివైస్ అయితే వస్తుంది. మంచి కలర్ అని చెప్పాలి, మనకి సిగ్నిఫికెంట్ రివర్ ఫ్లో ఇన్స్పైర్డ్ డిజైన్ తోని ఈ కలర్ ఏదైతే ఉంది కలర్ వేరియంట్ ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకోగానే మంచి ప్రీమియం ఇన్హాల్ ఫీల్ అయితే కలిగింది. చాలా బాగా అనిపించింది మొబైల్ ఫోన్ ప్రీమియం ఇన్హాండ్ ఫీల్. కానీ మొబైల్ ఫోన్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, 5500 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ వెయిట్ లోనే అనిపించింది. సో దీని గురించి ఇంకా వీడియోలో చూస్తే మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. V40 కేస్ ఏదైతే ఉందో స్పెషల్లీ డిజైన్డ్ కేస్, అదంటే డివైస్ ఏ కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్ లో కేసు కూడా తీసుకొచ్చారు, లోటస్ పర్పుల్ కలర్ లో తీసుకొచ్చారు. V40 Pro వచ్చేసి మనకి క్లియర్ కేస్ తో వస్తుంది, మీరు అన్బాక్సింగ్ చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రెండు డివైస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. వివో V40 వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB 128GB LPDDR 4X RAM UFS 2.0 ROM తో వస్తుంది. వివో V40 Pro వచ్చేసి MediaTek Dimensity 9 సిరీస్ 9200+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB 256GB బేస్ మోడల్ LPDDR 5X RAM UFS 3.1 తో వస్తుంది. రెండిట్లో కూడా 6.78 inch 1.5 AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్. రెండిట్లోనూ మెయిన్ కెమెరా సేమ్, వైడ్ యాంగిల్ సేమ్ 50 MP, కాకపోతే మనకి మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేశారు. ఫ్రంట్ 50 MP కెమెరా. కాకపోతే V40 Proలో ఏంటంటే ఒక లెన్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు, టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. రెండిట్లోనూ 5500 mAh బ్యాటరీ, 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. రెండిట్లోనూ IP68 ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు. ప్రాసెసర్ అండ్ వేరియంట్స్ ఒకటే చేంజ్ ఉంటుంది. కెమెరా లెన్స్ ఒకటి V40 Proలో ఎక్స్ట్రాగా యాడ్ చేశారు V40 తో కంపేర్ చేసినట్టయితే. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ గ్లాస్ తో వస్తుంది, ఫ్రంట్ ఆల్ఫా గ్లాస్ తో తీసుకొచ్చారు, సైడ్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్. 5500 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా వెయిట్ చాలా మంచి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. 192 grams వెయిట్ తో వస్తుంది. థిక్నెస్ కూడా చాలా తక్కువ, 7.58 mm థిక్నెస్, ఆల్మోస్ట్ 8 కూడా కాదు. అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చినట్టయితే టైటానియం గ్రే అండ్ గ్యాంగెస్ బ్లూ. నన్ను అడిగితే గ్యాంగెస్ బ్లూనే చాలా బాగుంటుంది. ఆ రివర్ ఫ్లో డిజైన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని వీళ్ళు డిజైన్ అయితే లాంచ్ చేస్తారని చెప్తున్నారు. కెమెరా ఏదవుతుందో కెమెరా మాడ్యూల్, కెమెరా సెటప్ ని కూడా వీళ్ళు చేంజ్ చేస్తారు. వీళ్ళైతే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూల్ డిజైన్ అంటున్నారు. రెండిట్లో కూడా సేమ్ ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తుంది. జైస్ పార్ట్నర్షిప్ తో తీసుకొచ్చారు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే V40 Pro 50 MP వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. సోనీ IMX 921 సెన్సార్ ని తీసుకొచ్చారు. ఇంకా మనకి టెలిఫోటో లెన్స్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది V40 తో కంపేర్ చేసినట్టయితే. V40 Proలో 50 MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సోనీ IMX 816 సెన్సార్ ని ఇంప్రూవ్ చేస్తారు వీళ్ళందరూ. మెయిన్ గా వీళ్ళు కెమెరాని ఎక్కువగా ఫోకస్ చేస్తూ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కెమెరా పరంగా, మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 50 MP జైస్ గ్రూప్ సెల్ఫీ కెమెరా, 92 degrees వైడ్ యాంగిల్ కూడా వస్తుంది. ఇదైతే మెయిన్ గా వీళ్ళు పోర్ట్రేట్స్ జైస్ లో ఉంటుంది కాబట్టి చాలా స్టైల్స్ లో వస్తాయి. 7 జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ప్లేనార్, డెస్టాగాన్, సోనార్ ఎక్సెట్రా చాలా స్టైల్స్ అయితే ఉంటాయి, మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఈవెన్ 50 MP టెలిఫోటో లెన్స్ లో కూడా మనం 24mm, 35mm, 50mm, 85mm, 100mm ఫోకల్ లెన్స్ లో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. మంచి ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎందుకంటే 50 MP టెలిఫోటో లెన్స్ కాబట్టి. ఇదే కాకుండా ఫెస్టివల్ పోర్ట్రేట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. హైలైట్ ఏంటంటే V సిరీస్ లో మనకి ఆరా లైట్ ఉంటుంది, ఇది సాఫ్ట్ లైట్ అని చెప్పాలి, కాకపోతే సైజ్ కొంచెం చిన్నగా చేశారు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే నార్మల్ మనం చీకట్లో ఉన్నప్పుడు ఎలాంటి లైటింగ్ లేదు, అలాంటప్పుడు ఆరా లైట్ ఫీచర్ తోని మనం చాలా బాగా అయితే వాడుకోవచ్చు. అసలు ఆరా లైట్ ఎలా ఉంటుందో కూడా మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 50 MP వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, మంచి ఫోటోస్ తీసుకోవచ్చు వైడ్ యాంగిల్ కెమెరాతో, వివిడ్ ఫోటోస్ వస్తాయి. అండ్ ఈ వైడ్ యాంగిల్ కెమెరా ఏదైతే ఉందో మనం దీన్ని మ్యాక్రో కెమెరా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో 50 MP ఉన్నందుకు మ్యాక్రో కెమెరాలో వచ్చే ఫోటోస్ కూడా చాలా క్లారిటీతో వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్రంట్ కూడా 50 MP కెమెరాతో తీసుకొచ్చారు కాబట్టి చాలా క్లారిటీ ఆఫ్ ఫోటోస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా 7 జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ ని ఇంక్లూడ్ చేశారు, లైక్ సినిమాటిక్ ఎక్సెట్రా లాంటి ఫీచర్స్ ని అయితే తీసుకొచ్చారు.
మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతో. స్టాండర్డ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది ఇందులో. మీకు ఇంకా స్టెబిలైజేషన్ OIS ప్లస్ EIS ఇంప్లిమెంటేషన్ కావాలంటే 1080p 60 FPS OIS ప్లస్ EIS తో వస్తుంది. ఫ్రంట్ లో ఏంటంటే మనం స్టడీ ఫేస్ ఆప్షన్ కూడా ఉంది 1080p లో. మనకి వద్దు అనుకుంటే మాత్రం 4K 60 FPS లో కూడా వస్తుంది. వోకల్ ఎన్హాన్స్మెంట్ ఉంది, ఫీచర్ చాలా బాగా అనిపించింది. నార్మల్ గా మనం రోడ్ దగ్గర గానీ ఇలాంటి అక్కడంటి దగ్గర వీడియోస్ తీస్తూ ఉంటాం. తీసినప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వెహికల్స్ గానీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన నాయిస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వోకల్ ఎన్హాన్స్మెంట్ ఫీచర్ వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన నాయిస్ ని కట్ చేసి మన వాయిస్ ఏదైతే ఉందో కొంచెం ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. ఈ ఫీచర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇదే కాకుండా స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 1080p 240 FPS లో. ఇదే కాకుండా జైస్ ఫోకస్ ట్రాన్సిషన్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే ఇద్దరు పర్సన్స్ ఒక ఫ్రేమ్ లో ఉన్నారనుకోండి, నార్మల్ గా ముందు నేను ఇంకో పర్సన్ ఉన్నారు, నేను వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళని క్లియర్ గా చూపిస్తూ ఉంటుంది. అండ్ నేను మళ్ళీ ఫ్రంట్ కి తిరిగి చూస్తే నన్ను క్లియర్ గా చూపిస్తూ ఉంటుంది. బ్యాక్ లో అవుట్ ఫోకస్ లో చూపిస్తూ ఉంటాను. ఈ ఫీచర్ కూడా బాగా అనిపించింది. 1080p 30 FPS లో 4K సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా సూపర్ మూన్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఇక V40 విషయానికి వచ్చినట్టయితే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, అన్ని జైస్ పార్ట్నర్షిప్ లోనే వస్తూ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇందులో ఏంటంటే టెలిఫోటో లెన్స్ లేదు, కాకపోతే లేనప్పటికీ కూడా వీళ్ళు ఇన్సెన్సర్ జూమ్ ని తీసుకొచ్చారు. 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో V40 లో మనకి 1080p 120 FPS లో రికార్డ్ చేస్తే సేమ్ 1080p 240 FPS లో V40 Pro లో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో కూడా 7 జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. వివిడ్ ఫోటోస్ అని చెప్పాలి. ఈవెన్ మనకి ఏంటంటే టెలిఫోటో లెన్స్ లేనప్పటికీ కూడా 2x పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు 50mm లో. రెండు కూడా సేమ్ వెయిట్ అండ్ థిక్నెస్ తో వస్తూ ఉంటాయి. కలర్ ఒకటి చేంజ్. ఇందులో ఏంటంటే మనకి లోటస్ పర్పుల్ కలర్ ఉంది. ఇండియన్ థీమ్ లోటస్ పర్పుల్ కలర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు కలర్ అయితే లాంచ్ చేశారు. అండ్ V40 లోని అడ్వాంటేజ్ ఏంటంటే కలర్ వేరియంట్స్ లో లోటస్ పర్పుల్ అనే స్పెషల్ ఎడిషన్ ఇవ్వడం కాకుండా కలర్ కి తగ్గట్టు కేస్ ప్రొవైడ్ చేస్తారు. గుడ్ కలర్ ఇదే. అండ్ ఆల్సో ఇదే కాకుండా టైటానియం గ్రే అండ్ గ్యాంగెస్ బ్లూ కలర్స్ లో కూడా V40 అవైలబిలిటీలో ఉంది. అంటే ప్రో మోడల్ ఏవేవైతే కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయో దానికంటే తక్కువ మోడల్లో కొత్త ఎడిషన్ అండ్ ఆల్సో ప్రో మోడల్ ఉన్న 2 కలర్స్ ని కూడా తీసుకొచ్చారు. ఇదైతే విచ్ ఇస్ అ గుడ్ మూవ్ అని చెప్పాలి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే V40 Pro మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ 9200+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీలో 9 సిరీస్ అనేవి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, బట్ క్వాల్కమ్ అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రాసెసర్ అయితే బాగుంటుంది, గుడ్ గేమింగ్ అయితే బాగుంటుంది. గేమింగ్ పరంగా మీరు చూస్తే మాత్రం బాగానే ఉంటుంది. హెవీ గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి నేను గేమింగ్ అంతగా అయితే ఎంకరేజ్ చేయను. V40 విషయానికి వచ్చినట్టు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB 128GB బేస్ మోడల్, LPDDR4X RAM, UFS 2.2 ROM తో వస్తుంది. కాకపోతే V40 వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ లో LPDDR5X UFS 3.1 తీసుకొస్తే బాగుండేది అనిపించింది. మీడియం గేమ్స్ ఆడడానికి బాగుంటుంది. ఇదైతే 8 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. V40 Pro విషయానికి వచ్చినట్టయితే 8GB 256GB బేస్ మోడల్, LPDDR5X RAM, UFS 3.1 ఇవి దీని వర్షన్స్. 5G బ్యాండ్స్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ 8 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే లేదు. ఈ రెండిట్లో ఉన్న కామెంట్స్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో కూడా 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ తో తీసుకొచ్చారు. రెండిట్లో L1 సపోర్ట్ ఉంది. మనం ఇందులో అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. మనకి ఇందులో 1.5K డిస్ప్లే కాబట్టి గుడ్ డిస్ప్లే అని చెప్పాలి. స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. వివో సూపర్ ఆడియో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే డాల్బీ అట్మాస్ అయితే లేదు. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5500 mAh బ్యాటరీ, 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అరౌండ్ 50 minutes టైం పడుతుంది 100% ఛార్జ్ అవడానికి. ఇక OS విషయానికి వచ్చినట్టయితే FunTouchOS 14 Android 14 మీద రన్ అవుతుంది. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి. యాప్ లాక్ ఉంది, యాప్ క్లోన్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. వివో డైలర్ తో వస్తూ ఉంటుంది. అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 3+4 years ఆఫ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఎరేజర్ లాంటి ఫీచర్ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ లో మనం ఫోటో దిగినప్పుడు నచ్చని ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని సర్కిల్ చేసి అక్కడ నుంచి దాన్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే 670+ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి వీళ్ళకు. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే V40 8GB 128GB 34,999 కి వస్తుంది. 8GB 256GB 36,999, 12GB 512GB 41,999 కి తీసుకొచ్చారు. వివో V40 Pro విషయానికి వచ్చినట్టయితే బేస్ మోడల్ 8GB 256GB ఇది 49,999, రూపాయి తక్కువ 50,000. 12GB 512GB 55,999 కి తీసుకొచ్చారు. డిస్కౌంట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంది 10% డిస్కౌంట్ ఆన్ SBI కార్డ్స్ పైన. V40 Pro ఏదైతే ఉందో మనకి 13 ఆగస్ట్ నుంచి వస్తుంది, అంటే రేపటి నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. V40 వచ్చేసి మనకి 19 ఆగస్ట్ 19th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇది మొబైల్ ఫోన్ గురించి.
మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి ఆడియో కావాలంటే మీరు చూసుకోండి. మీరు కెమెరా సెంటర్ గా ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. కెమెరా పరంగా V40కి V40 ప్రోకున్న చేంజ్ ఏంటంటే V40లో మనకి టెలిఫోటో లెన్స్ ఉండదు, V40 ప్రోలో టెలిఫోటో లెన్స్ ఉంటుంది. డిస్ప్లే పరంగా, ఆడియో పరంగా, బ్యాటరీ పరంగా మూడిట్లో ఇవైతే సేమ్ అనే చెప్పాలి. టెలిఫోటో లెన్స్ V40లో లేనప్పటికీ కూడా ఇన్సెన్సార్ జూమ్ ఉంది. 50mm వరకు పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు మనం. అండ్ ఈవెన్ రెండు కూడా జైస్ పార్ట్నర్షిప్ లో తీసుకొచ్చారు కాబట్టి రెండిట్లో అన్ని జైస్ ఫీచర్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ 7 స్టైల్స్ ఉంటాయి. స్కేలార్, పెలార్, డెక్టాగాన్ ఇలాంటివి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ రికార్డింగ్ కూడా సేమ్, పర్ఫార్మెన్స్ కూడా సేమ్. కాకపోతే ప్రాసెసర్ కి ఒక్కటి దగ్గర కొంచెం అయితే చేంజ్ చేస్తారు. V40 వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతాయి. V40 Pro వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సో అంతేగా ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.